ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మహాపర్వదినం తొలి ఏకాదశి. ఆ తొలి ఏకాదశి సందర్భంగా గోరంట్లలో వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చాము. ఆలయ పూజారి గారి ద్వారా మరి ఈ తొలి ఏకాదశి విశిష్టతను ఇంకా స్థల పురాణాన్ని గురించి తెలుసుకుందాము. लक्ष्मीनारायण नाम दे सच्चौती नाम दे सुरेश नाम दे विजय अभयायुरारोग्य श्री प्रसन्नांजनेय स्वामी वार्तेनाभ्यो नमः. दिव्यानुग्रहकटाक्ष सिद्धिरस्तु शतमानं भवति सदा इष्येन्द्रिये. कंठपति नमस्कार. నమస్కారం అండి. మరి మేము ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున వచ్చి ఉన్నాము. మరి మన ఆలయ విశిష్టత ఈరోజు పర్వదినమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ తొలి ఏకాదశి విశిష్టత ఇంకా ఆలయ విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. గుంటూరు జిల్లా అమరావతి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఆషాఢమాసం శుక్లపక్షం తొలి ఏకాదశి సందర్భముగా స్వామివారికి ఈరోజు ప్రాతకాలంలో విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది. స్వామివారికి తమలపాకులతో సహస్రనామార్చన పూజా కార్యక్రమములు విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది. అదే విధముగా ఈ స్వామివారి యొక్క ముఖము దక్షిణ దిక్కుగా వేయించేసి ఉన్నది. అందువలన ఎవరైతే నవగ్రహ దోషాలు ఉన్నారో, ఏలినాడు శని దోషం, కుజ దోషం, రాహుకేతు దోషాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 21 రోజు 27 ప్రదక్షిణాలు కనుక చేస్తే వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధముగా ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మంగళవారం ఉదయం 5:30 నుండి 6:30 మధ్యలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తాము. ప్రతి శనివారం కూడా స్వామివారికి సహస్రనామంతో కూడిన ఆకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయంకు వచ్చి స్వామివారికి విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించుకొని తమ కోరికలను నిర్వహించుకొని ఉన్నారు. స్వామివారి విశిష్టత ఏంటంటే 21 రోజు 27 ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఎంతోమంది భక్తులు ఎంతో విశేషంగా ఈ దేవాలయంకి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు. ఈ దేవాలయం ప్రాయశ్చిత్తం 90 సంవత్సరముల నుండి స్వామివారికి విశేషార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వైఖానస ఆగమ శాస్త్రోత్తమగా స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. జై హనుమాన్. తొలి ఏకాదశి సందర్భముగా స్వామివారికి పొద్దున్నే సుప్రభాత సేవ విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది. ఈరోజు స్వామివారికి విశేషంగా ఆకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా ఎంతోమంది విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహ పాత్రులై చాలామంది వచ్చి ఉన్నారు. ఆషాఢ మాసంలో దక్షిణాయనం ప్రారంభమయ్యే ముందే వచ్చే ఏకాదశినే మనం తొలి ఏకాదశి అంటాం. ఈ రోజు నుండి విష్ణుమూర్తి యొక్క యోగ నిద్రలో ఉంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. ఈ 3 నెలలు 4 నెలల దీక్షని మనం చాతుర్మాస దీక్ష అంటారు. ఈ చాతుర్మాస దీక్షలో భక్తులందరూ కూడా ఈ తొలి ఏకాదశి నుండి కూడా భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణము, అదేవిధంగా హనుమాన్ చాలీస పారాయణము,
అదే విధముగా స్వామివారికి విష్ణుమూర్తి కావలసిన పూజా కార్యక్రమం ప్రతిరోజు ప్రాతకాలంలో పూజ చేసుకుంటే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం అందరం కూడా ప్రశాంతంగా ఉండటానికి ఈ యొక్క తొలి ఏకాదశి నుండి భక్తులందరూ కూడా ఎంతో విశేషముగా పూజలు చేసుకొని స్వామివారికి అనుగ్రహ పాత్రలు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హనుమాన్.